కాకా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎటు పడతారు తిప్పుతున్నాం రా పొద్దున వచ్చేసా. హాయ్ హాయ్ బాబు, గుడ్ మార్నింగ్. कैसा लग रहा कमल भाई? ज्यादा जोर से करे तो पेड़ पे दिखेगी जावलिन. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రోడ్ పక్కకు పోయి మాట్లాడుకోండి, రోడ్ మధ్యలో పెట్టి మాట్లాడతారు. తాత వెనకకు చూడు జరా, ఇంటికెళ్ళకి గిన్నెలు ఇస్తాం. పల్టీలు కొట్టినట్టుంది బండి. చాలా పెద్దగా ఉంది గుడి, చాలా బాగుంది కూడా గుడి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈ రోజు సండే రైడ్ కి సిద్దిపేట దగ్గరలో ఉన్న కైలాసపురం అనే టెంపుల్ కి వెళ్తున్నాము. బన్నీ కూడా వస్తున్నాడు. బన్నీ కూడా డైరెక్ట్ గా వాటర్ ట్యాంక్ దగ్గర కలుస్తా అన్నాడు. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుండబోతుంది. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా గేర్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం పదండి. వెళ్ళొస్తాం బాయ్. బదిగాడికి కూడా కాల్ చేసిన, వాడు ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినాను అంటుండు. డైరెక్ట్ గా వాటర్ ట్యాంక్ దగ్గరనే కలుసుకుందామని చెప్పిన. ఈ రోజు నా అదృష్టం బాగుంది, గేట్ ఓపెన్ ఉంది. చాలా మంది కనిపిస్తారు ఈ రోజు రైల్వే స్టేషన్ లో. అందరు ఇప్పుడే దిగిర్రో లేకపోతే ఇప్పుడే ట్రైన్ కోసం పోతుర్రు. కాకా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎటు పడతారు తిప్పుతున్నాం రా పొద్దున. డ్రోన్, ఆస్మో పాకెట్రీ, బ్యాటరీస్, యాక్షన్ ఫర్ ఎక్స్ట్రా బ్యాటరీస్, మైక్ అన్ని కూడా ఈ బ్యాగ్ లో పెట్టేసుకున్నా. రాత్రి అన్ని ఛార్జింగ్ పెట్టుకొని పొద్దున్న లేవగా అన్ని అన్ప్లగ్ చేసి బ్యాగ్ లో సెట్ చేసుకొని బైక్ కి మౌంట్ చేసేసిన. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కమల్ భాయ్, పవన్ భాయ్, గుడ్ మార్నింగ్. మజాక్ కర్రత. బన్నీ బాబు ఇంకా వస్తలేడు. అరే ఏమైందిరా, వచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు? ఏడున్నావురా అంటూ బండి స్టార్ట్ చేస్తున్నావా? ఆల్రెడీ మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలు అవుతుంది. అందరం వచ్చేసినాం, ఎవరు లేరు, నీ ఒక్కని కోసమే వెయిటింగ్. పొద్దున్న 4 గంటలకు ఫోన్ చేసినవరా నాకు. నేను 4:30కి అలారం పెట్టుకుంటే నువ్వు 4 గంటలకే ఫోన్ చేసి నాకంటే లేటుగా వస్తున్నావు. నువ్వు తోపురా, నువ్వు తోపు. నేను కూడా చేసిన రా పూజ అంటే దేవునికి మొక్కుకున్నా, దీపాలకి టైం ముట్టియలే కానీ. నో యూస్, వాడు విండండి. దా వచ్చేసాడు బన్నీ బాబు, వచ్చేసాడు. వచ్చేసా. హాయ్ హాయ్ బాబు, గుడ్ మార్నింగ్. अरे ब्लॉगर नहीं गलवकपोते एट्ला मेरा कनेक्ट क्यों नहीं हो रहा फोन भाई? इंटरकॉम समझ में नहीं आ रहा मेरे को. अब आपका कौन सा दिखा रहा है? सेना 2.0 है. मेरा 2.2 सेटिंग प्रॉब्लम होगा. फोन के अंदर भी होगा, सेटिंग्स देख लो ना. हाँ अभी आया. हाँ 3.0 इनका 2.0 है. नहीं ये ऑफ करा. वो ऑफ करे तो व्हेन यू क्लोज दिस 2.0 पे जाता है. ओहो अरे ये पता ही नहीं था. अपडेट पे अपडेट, लैपटॉप पे कनेक्ट करके, इधर कनेक्ट करके, उधर कनेक्ट करके. मेरे को क्या मालूम कमल भाई, ये सब नहीं मालूम कमल भाई. अभी पहली बार करी था सेना. ఇప్పటి వరకు బన్నిగాడి కోసం వెయిట్ చేసినాము, ఇప్పుడేమో జావెలిన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడనే దగ్గరలో ఉందంట, 5 minutes వచ్చేస్తున్నా అన్నది. వచ్చేస్తే స్టార్ట్ అయిపోదాం. మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 20 minutes పైన అయిపోయింది, ఇంకా రాలేదు జావెలిన్. కొంచెం స్లోగా ముందర వరకు వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో మెష్ ఇంటర్కామ్ 3.0 ఏదో ఆన్ చేసి పెట్టినా, దానివల్ల ఇప్పటి వరకు కనెక్ట్ కాలేదు ఇన్ని రోజులు. నాది ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. చెప్పరా వచ్చేసా. చలో కమల్ భాయ్, సుబహ అవుతా మాతా సా కమల్ భాయ్ ప్లీజ్. జావెలిన్ కూడా వచ్చేసింది కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యే టైంకి. చలో పవన్ భాయ్ లెట్స్ గో. మొత్తం 7 members వెళ్తున్నాము. కమల్ భాయ్, పవన్ భాయ్, నేను, జావెలిన్ ఫ్రెండ్ బన్నీ, యశ్వంత్, కీర్తన్.
ఏ బాబు ఎటు పోతున్నావు? పెట్రోల్ దాంట్లో 4 పాయింట్స్ ఉంది, కానీ బన్నీ కొట్టించుకుంటుండే కదా, నేను కూడా కొట్టించేసుకుంటా. ఇన్నే ట్యాంక్ ఫుల్ కర్దు. లొకేషన్ కూడా పెట్టేసుకున్నా. ఇక్కడ నుంచి 70 किलोमीटर చూపిస్తుంది. చలో చలో స్టార్ట్ కరో గాడియోं को. आ गया बन्नी, कब की आ गया? इधर ही है, यशवंत के पीछे है. చలికి అయితే లేదు, మొత్తం చేతులు కాళ్ళు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. కమల్ భాయ్ రాఘవేంద్ర రుకెంగే. రాఘవేంద్ర దగ్గర ఆగి కాఫీ తాగేసేసి కొంచెం వార్మప్ అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. ఇంకా 54 किलोमीटर చూపిస్తుంది. 1 hour జర్నీ. 7-11 వరకు రీచ్ అయిపోతాం. వచ్చేసినాం రాఘవేంద్ర దగ్గరికి. ఆగి ఒక వేడి కాఫీ కొట్టేసేసి వార్మ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ టీ కాఫీ 2 ఆర్డర్ ఇచ్చేసినాము. ఇక్కడ స్టవ్ దగ్గర నిలబడ్డాం. చలికి అయితే లేదు. కమల్ బ్రిడ్జ్ చేతులను కాపుకుంటున్నాం. ఏమైంది కబ్బాలే? ఏం కాదు లేరా, తాగేసి నీకు కూడా చెస్. మరి అయితే సాలట్లుంది ఇది తాగితే జర బాడీ హీట్ అవుతుంది. బాగుంటుంది ఇక్కడ కాఫీ, చాలా బాగుంటుంది. ఎక్కడ ఆగినా అందరి కళ్ళు మా బండ్ల మీదే ఉంటుంది. ఇప్పుడు సెట్ ఉంది. కాఫీ తాగినాక కాఫీ తాగి ఒక బిస్కెట్ కూడా తిన్నా. కాఫీ అయితే 1 నెంబర్ ఉంటుంది ఇక్కడ. నాకు ఫుల్ నచ్చుతుంది ఇక్కడ. ఈడ బాగుంటుంది. ఎస్పూర్ దగ్గర కూడా చాలా బాగుంటుంది కాఫీ. हेलो हेलो आ रहा कमल भाई आवाज. చలో ఈరోజు రాఘవేంద్ర దగ్గరనే తెల్లారిపోయింది, లేకపోతే ఎస్వర్ పోయేదాకా కూడా తెల్లారేది కాదు. కాఫీ తాగినాక చలి ఉన్నా కానీ చలి పెద్దగా తెలుస్తలేదు బాడీకి. ఇప్పుడు కొంచెం క్రూజ్ చేస్తున్నాం ఎక్కువ స్పీడ్స్లలో. రైడ్ మొత్తంలో మా ఫేవరెట్ స్ట్రెచ్ వచ్చేసింది. ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం 3 బ్రిడ్జ్లు వస్తాయి. ఇది ఫస్ట్ బ్రిడ్జ్. రైట్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. अरे मैं लोकेशन लगाया था, फिर वो चले गया. एक बार लगाऊं कमल भाई? मैं एक बार रुक के लोकेशन लगा ले रहा हूँ. रुको कमल भाई, पीछे है ये अपन. आगे आगे कमल भाई, रुको रुको. हाँ पीछे है मंदिर. अरे पीछे 35 किलोमीटर जाओ बोल के दिखा रहा है इसमें. होटल 1 चले जाएंगे, रिटर्न में देखेंगे. चलो चलो फिर. మేము వచ్చే రూట్లో ఎక్కడనో రైట్ తీసుకోవాలో లెఫ్ట్ తీసుకోవాల్సిందో ఉండే. మేము స్ట్రైట్కి వచ్చేసినాం. నాది కూడా లొకేషన్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా హోటల్ 1కి వెళ్ళిపోదాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది. రైట్ సైడ్ వ్యూ క్రేజీ ఉంది, సూపర్. ఈ వాటర్ ట్యాంక్ కనిపించిందంటే హోటల్ 1 వచ్చేసినట్టే. ఇది కనిపించగానే స్లో డౌన్ అయిపోతాం. ఇక్కడనే ముందర ఉంటుంది బిల్డింగ్. ఈరోజు సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాం. ఈరోజు చాలా లేట్గా రీచ్ అయినాం, లేకపోతే ఈ పాటికి రీచ్ అయిపోయి ఆర్డర్ కూడా చెప్పిస్తుండే. మేము పెట్టేసే జాబ్లీ, ఏం కాదు పెట్టేసే, ఏం కాదు ఇక్కడ పెట్టేద్దాం. మేము ఇక్కడికి వస్తే ఫోటోలు దిగితే మా ఫోటోలు మనోడే తీస్తాడు. కమల్ భాయ్ జావ్లిన్ మంచిగా సీసా ఆడుతుంది. कैसा लग रहा कमल भाई? ज्यादा जोर से करे तो पेड़ पे दिखेगी जावलिन.
బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినాము. నేను ఈరోజు ఇడ్లీ వడ తీసుకున్నాను, ఎందుకంటే గుడికి కూడా వెళ్ళేది ఉంది. చూస్తాం కబాబ్ వాళ్ళు వస్తా అంటే అందరం కలిసి వెళ్తాము, లేదు అంటే నేను బన్నీ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఒకసారి ఏమేమి ఆర్డర్ ఇస్తామో చూపిస్తా. ఇడ్లీ వడ నేను, బన్నీగాడు ఇడ్లీ వడనే, జావ్లిన్ ఇడ్లీ వడనే, కమల్ భాయ్ ఇడ్లీ వడనే, అందరు ఇడ్లీ వడలే చెప్పుకోరు ఈరోజు. చెప్పిరా ఆర్డర్ వేరేది కూడా బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఇడ్లీ సాంబార్ వచ్చా? No, I don't sambar. యూ డోంట్ ఈట్ సాంబార్? मेरा फेवरेट है सांबर. तेलुगु में माట్లాడుతుంది. अरे आज सांबर में ना इमली कुछ डालना भूल गया क्या? खाली दाल दाल जैसा दिख रहा. पिछली बार खाए थे ना हम लोग, अच्छा खट्टा मीठा था. आज खाली प्लेन दाल जैसा दिख रहा. పవన్ వేలో స్పెషల్ వెరైటీ చెప్పారు, మంచూరియన్ దోశ అంట, చికెన్ మంచూరియన్ దోశ. డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక ప్లాన్ ఏంటన్నది నేను మీతో చెప్తాను. ఇక్కడ నుంచి కైలాసపురం టెంపుల్కి 39 కిలోమీటర్స్ చూపిస్తుంది, అరౌండ్ 56 మినిట్స్ పడుతుంది. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు లొకేషన్ పెట్టుకుంటే వెనకకని చూపించింది, మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకా ముందరికి వెళ్ళాలి మనము. बाय कमल भाई, आने के बाद मैसेज करता हूँ. बाय यशवंत, बाय जैवलिन, सबको बाय बाय बाय. हम लोग जाके फिर दर्शन करके आते हैं. बाय ब्रो, सी यू नेक्स्ट वीक. बाय रा बन्नी. రైట్ రైట్ బాయ్. కీర్తన్ గుర్తు పెట్టుకుంటున్నా, బన్నీ కీర్తనా, ఇద్దరు బన్నీలు కలిసిర్రు. మరి రా పోద్దాం. రైట్, కమల్ భాయ్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను బన్నీ మాత్రం ఇక్కడ నుంచి హోటల్ వన్ నుంచి కైలాసపురంకి వెళ్తున్నాము. चलो बाय सबको बाय. Right, bye Ashwin. See you next week. Bye bye. మేము స్టార్ట్ అవుతున్నాము, శాంబ్రో వచ్చిండు. ఎన్ని రోజులకు వచ్చినావు శాంబ్రో? అసలు కనిపించట్లేవు. ఎక్కడ పోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? ఇక్కడికి వస్తున్నారా? ఏంది నువ్వు కూడా B20 తీసుకున్నావా? ఎప్పుడు? ఓ అరే అవును కరెక్టే, గ్రూప్లో చూపెట్టావు కదా. అయితే ఇక్కడ నుంచి కైలాసపురం అని ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి ఒక 39 కిలోమీటర్స్ ఉంది కైలాసపురంకి. లేదు, కుంటాల క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్గా 4 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం, అందులో ఒక పర్సన్ డ్రాప్ అయిపోగానే బాయ్ 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 బాయ్. వాళ్ళు లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నారు, మేమిద్దరం మాత్రం కైలాసపురంకి వెళ్తున్నాం. మంచి పని చేసినావు. 5 మళ్ళా అట్లున్నప్పుడే గ్రాప్ చేసేసాలి. మరి అంతే మరి. ఇది కూడా బెస్ట్ మౌంట్, ఇది ఆ మొత్తం స్ట్రాప్ వేసే బదులు ఇది బెస్ట్. అంటే స్పెసిఫిక్ ఈ కెమెరా ఈ హెల్మెట్ అని చెప్పి మరి ఇటు వస్తున్నామని చెప్పలేవు ఒక మాట. మీరు అటు వెళ్తున్నారు కదా అని చెప్పి నేనేం చెప్పలేదు. చూసుకున్నట్టు 5:30కే బయలుదేరాలి కదా ఇంటి దగ్గర నుంచి. చలో కానీ వీళ్ళంతా మీ వాళ్ళేనా? మమ్మల్ని కాదండి, 9:30 10 మ్యాక్సిమం.
చలో బాయ్, మరి కలుద్దాం. బాయ్ బాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ షాంపూర్ కనిపించిండు. ఇంతకుముందు మాతో పాటు వరంగల్కి ఇంకొన్ని ప్లేసెస్కి రైడ్ చేసిండే. కరెక్ట్గా హోటల్ 1 నుంచి 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్ ఖాళీగా ఉంటే తొందరనే వెళ్ళిపోవచ్చు. అందరు వెళ్ళిపోయారు, నేను బన్నీ మాత్రమే వెళ్తున్నాం. చూద్దాం, అక్కడ అలౌడ్ ఉంటే గుడి దగ్గర డ్రోన్ షాట్స్ కూడా కొన్ని మంచివి తీసుకుందాం. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ గుడి అంట. అక్కడికి వెళ్ళినాక మంచిగా దర్శనం చేసుకొని మీకు కూడా దర్శనం చేపిస్తా. ముందర 1.5 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలని చూపిస్తుంది. కరెక్ట్గా టోల్ ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం. రోడ్ చూడడానికి చాలా బాగుందిగా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 5.5 కిలోమీటర్ వెళ్ళమంటుంది. అక్కడ నుంచి మళ్ళీ డైవర్షన్ ఉంది లెఫ్ట్కి. కరీంనగర్ హైవే నుంచి టోల్ గేట్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నాక రోడ్ చాలా బాగుంది. చుట్టూ పొలాలు, దూరంలో కొండలు, ఫుల్ గ్రీనరీతో నిండిపోయి ఉంది. కోతలు అయిపోయినాయి, మళ్ళీ నాట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. రోడ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. బన్నీగాడి మధ్య చెప్పే ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి. హల్దీ రిజర్వాయర్ కానీ అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము అక్కడికి వెళ్ళి. చాలా బ్యూటిఫుల్ ఉండే ఆ లొకేషన్. ఆ వీడియో కూడా నేను పైన పింగ్ చేస్తాను, మీరు చూడకపోతే చూడండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి మనం. ఇక్కడ రైట్ తీసుకోవాలి మళ్ళీ. నాట్లు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ముందర పీకాక్ ఉంది. వావ్, ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో. అగో ఎగిరిపోయింది. మీకు కెమెరాలో కనిపించదని ఫోన్లో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది ఇవ్వండి. తప్పంబా, చూడ్డానికి ఎంత బాగుంది కదా. సరౌండింగ్స్ మొత్తం కొండలు ఉన్నాయి, చుట్టుపక్కల అన్ని పొలాలు. ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. అక్కడ దూరంగా ఒక విలేజ్ కనిపిస్తుంది. రోడ్ కూడా చాలా బాగుంది, వైడ్ ఉంది చాలా. విలేజెస్లో ఇంత వైడ్ రోడ్ నేను ఎక్కడ చూడలేదు. సగం రోడ్ అంతా వడ్లను ఎండబెట్టి ఆక్యుపై చేసిర్రు, లేకపోతే ఇంకా వైడ్ ఉంటుండే రోడ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రోడ్ పక్కకు పోయి మాట్లాడుకోండి, రోడ్ మధ్యలో పెట్టి మాట్లాడతారు. ఒక చెరువు కూడా వచ్చింది. ప్రతి ఊరికి ఒక హనుమంతుని గుడి, ఒక చెరువు ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు అమ్ముతున్నాడు తాతయ్య. ఇప్పుడే చెట్టు మీద నుంచి దించిన కళ్ళు మస్తుంది. ఇప్పటివరకు రోడ్ బాగుండే, ఇప్పుడే కొంచెము చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వచ్చింది. అక్కడ డ్యామ్ది కట్ట కనిపిస్తుంది. ఏం డ్యామ్ అది అడిగి కనుక్కోవాలి. ముందర యాక్టివా పైన అన్న కళ్ళు తీయనీకో లేకపోతే తీసిపోతున్నాడు. ఈ సెటప్ చూస్తే వాళ్ళు కళ్ళు తీసేయడంలో అర్థమైపోతుంది. ఆ థర్డ్ సపోర్ట్తోనే మొత్తం 5 వరకు ఎక్కుతారు, చెట్టు 5 వరకు. ఇంకా ఎంత 20 కిలోమీటర్స్ చూపిస్తుంది, 34 మినిట్స్ అంట. 20 కిలోమీటర్స్కి 34 మినిట్స్ అంటే రోడ్ బాగాలేనట్టే. ఈ రోడ్లలో కమల్ భాయ్ వాళ్ళ బైక్స్ కష్టమే రావడం. మా బండ్లు అంటే ఏ రోడ్లన్నా వెళ్ళిపోతాయి, కానీ సూపర్ బైక్స్ కదా, చాలా తొందరగా కింద తగులుతుంది. అండ్ ఇట్లా మట్టున్న రోడ్స్లో వాటి టైర్ గ్రిప్ ఉండదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ చాలా స్లోగా రావాల్సి వస్తుండే. గుంతలు వస్తే ఎగురుకుంటూ పోతుంది బండి. ఎక్కడ చూసినా ఏదో ఒక పంట కనిపిస్తుంది. ఈ రూట్లో చాలా ఉడతలు, డిఫరెంట్ స్పీషీ బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు కానీ నా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇది వైడ్ యాంగిల్ చూపిస్తుంది కదా, వైడ్ యాంగిల్లో అన్నీ కనిపించాయి. ఇది గుడి కూడా వచ్చింది అమ్మవారిది. 2 గుళ్ళు ఉన్నాయి, కానీ రోడ్ అసలు బాగాలేదు. స్టార్టింగ్ ఒక 10-12 కిలోమీటర్స్ చాలా బాగుంటాయి, దాని తర్వాత కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంది. రోడ్ ఉన్నా లేనట్టే ఉంది ఇది. తాత బాగున్నావా? బాగున్నా. ఊర్లో ఎవరిని వాళ్ళకరిచ్చినా మనకి రియాక్ట్ అవుతారు, మాట్లాడతారు మనతో. నమస్తే తాత, నమస్తే తాత. అట్లా నమస్తేకి నమస్తే నమస్కారం. ఈడ లెఫ్ట్ తీసుకోవాలంట. ఎటేటో తీసుకుపోతుంది గూగుల్ తల్లి ఊర్ల లోపల నుంచి. కోయద్దరున్నాడు ఈడ, జాతకం చెప్తాడేమో ఆగితే. ఈ గూగుల్ ఎటేటో పట్టుకొచ్చింది, ఒకసారి రీచెక్ చేయాలి ఎటుందో. ఈ రోడ్లో పోవాలి, మేమేమో ఇక్కడ ఉన్నాం. ఇది ఎటో చూపిస్తుందిరా, ఎటేటో చూపిస్తుంది. మనం ఈడున్నామని చూపిస్తుంది, అటు ఇటు కాకుండా మధ్యలో. ముందర లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది మళ్ళా. అరే ఇట్లనే పోయినాం రా మనము, ఇట్లనే పోయినాం మనము. మస్తు చిల్ అవుతారు ఊర్లో అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి. అడుగు ఫస్ట్ అయితే, క్లారిటీ తీసుకో. ఇంతకుముందు అట్లనే పోయినాం మేము, మళ్ళీ ఇడికే పట్టుకొచ్చింది గూగుల్. ఇక్కడ నుంచి 12-13 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తుండు. ఈ గూగుల్ ఏమో ఈయన ఊర్లో తిప్పుతుంది మమ్మల్ని. ముందర హనుమంతుని గుడి వచ్చింది. జయ శ్రీరామ్. తాత వెనకకు చూడు జరా.
రైట్ తాత. వాళ్ళకే అండర్స్టాండింగ్ లేదు. ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు. ఎంత గూగుల్ని చూసుకొని పోతున్నా రూట్ పెట్టుకొని మధ్యలో ఎవరినైనా ఒకళ్ళని అడిగి క్లారిటీ తీసుకోవాలి. దీన్ని నమ్ముకున్నాం అనుకోండి, అది ఎటు తీసుకుపోతుందో దానికే తెలియదు. ఆ ఊరు చుట్టే తిప్పింది మమ్మల్ని ఒక రౌండ్, మళ్ళా తిరుగుమని చూపిస్తుంది ఊరు చుట్టే. ఇంటికేళ్ళకి గిన్నెలు ఇస్తాం. ఏమైనట్టుంది. ఏమైందన్నా? ఎప్పుడైంది? నైటా? మొత్తం లోపలికి వెళ్ళిపోయిండు. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది కార్. పక్కకు పెట్టుకోరా బండి, రోడ్ మధ్యలో పెడతావు. మంచిగా ఉన్నారా? ఇక్కడ లేనా? లోకల్ లేనా? పల్టీలు కొట్టినట్టుంది బండి. మొత్తం డ్యామేజ్ అవుతుంది కార్ అంతా. నైట్ అయిందంటే యాక్సిడెంట్. కానీ చాలా దారుణంగా అయింది యాక్సిడెంట్. నైట్ అయిందంట, నైట్ ఎర్లీ మార్నింగ్ అయిందంట. ఫుల్ తాగి కారు నడిపితే ఇట్లాంటివి అవుతాయి. అందుకే తాగాలనిపిస్తే ఇటు పోకుండా, బండ్లు నడపకుండా ఇంట్లో తాగండి. వాళ్ళ వల్ల ఇంకొకరికన్నా ప్రాణ నష్టం అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఎవడో చేసిన తప్పుకి ఇంకోడో బలైపోతాడు. మన వాళ్ళు రూల్ ఎంత స్ట్రిక్ట్ చేసినా తాగేటోడు తాగుతున్నాడు, బండెక్కి నడిపేటోడు నడుపుతున్నాడు, ఎవరిని గుద్దాలు నన్ను గుద్ది లేకపోతున్నాడు. ముందర ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ పై వరకు ఉన్నాయి వాటర్. ఆహా, ఏమన్నా ఉందా? జై బజరంగ్ బలి. మస్తు ఫిట్గా ఉంది కోతి. మధ్యలో రోడ్ అస్సలు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకా 4.2 కిలోమీటర్ చూపిస్తుంది. 7 మినిట్స్లో వెళ్ళిపోతాం గుడి దగ్గరికి. ఈ రూట్లో కోతులు కూడా చాలా ఉన్నాయి. ఎగ్దమ్ పైల్వాన్ లెక్క ఉన్నాయి ఒక్కొక్క కోతి. తిండి ఫుల్ దొరికేటట్టుంది. పాలపిట్టనా? కాదు, కింగ్ ఫిషర్ కనిపించింది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఎంత 1 మినిట్ చూపిస్తుంది. 600 మీటర్స్. అదే అనుకుంటా ముందర కనిపించే గుడి అనుకుంటా. పెద్దగానే ఉంది గుడి. ఇదే గుడి. రెనోవేట్ కూడా చేస్తున్నట్టు. రెనోవేట్ చేస్తారో లేకపోతే ఎక్స్పాండ్ చేస్తారో గుడిని. అమ్మ చూడండి గంప పెట్టుకొని ఎంత మంచిగా బ్యాలెన్స్ చేస్తుందో. చేతులతో కూడా పట్టుకోవట్లేదు. చాలా పెద్దగా ఉంది గుడి. చాలా బాగుంది కూడా గుడి. శివుడు లింగం చాలా బాగుంది. పెద్ద పెద్ద రుద్రాక్ష మాలను అన్నింటినీ కూడా కట్టి గుడి ముందు వేలాడేసారు. చిన్న కుక్క పిల్లలు 2 గుళ్ళనే తిరుగుతున్నాయి. క్యూట్ ఉన్నాయి అవి. సిద్దిపేటలో ఉన్న గాజులపల్లి కైలాసపురం టెంపుల్కి వచ్చినాము. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది గుడి. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద లింగాన్ని దర్శించుకోవడము. మీకు కూడా దర్శనం కలిగించిన అనుకుంటున్నా. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసినా, చాలా బాగా వచ్చినాయి. మీకు నచ్చినాయి అని కూడా అనుకుంటున్నా. ఈ గుడి గురించి కనుక్కుందామంటే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ బోర్డు పైన చదివితే అరౌండ్ 400 years ఓల్డ్ గుడిని ఈ మధ్యనే రెనోవేట్ చేసి చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. చాలా బాగుంది, డ్రోన్ షాట్స్లో కనిపించింది.
మీరు కూడా చూసిరు అనుకుంటున్నా. ఇంకొంచెంసేపు ఇక్కడ ఉండి టైం స్పెండ్ చేసి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం రిటర్న్. అప్పుడు ఎవరు లేకుండే ఇప్పుడే వీళ్ళు వచ్చారు. మీరు ఇక్కడనే పని చేస్తారా? ఆహా. అంటే గోశాల ఏమన్నా ఉందా లేకపోతే ఏడుంది గోశాల? చూడాలి ఎప్పుడన్నా, మళ్ళీ వీలైతే రావాలి. దేవుడు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు వస్తాం ఇక మళ్ళీ. ఈరోజు ఇక్కడికి వస్తామని మాకు కూడా తెలియదు కానీ వచ్చినాం. రైట్ అన్న. మళ్ళీ లొకేషన్ పెట్టుకున్నాము. యాక్చువల్గా మేము హోటల్ 1కి వెళ్ళాం కాబట్టి కొంచెం ముందరికి వెళ్ళిపోయి తిరిగేసి వచ్చేసినాం మొత్తం విలేజ్లలో నుంచి. ఇప్పుడు లొకేషన్ పెట్టుకుంటే 79 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంటికి. 1 hour 42 minutes జర్నీ చూపిస్తుంది. నేను ఈ గుడి లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా. ఈ గుడికి రావడానికి 2 రూట్లు ఉన్నాయి హైదరాబాద్ నుంచి. ఒకటేమో వయా షామీర్పేట్, తుర్కపల్లి, ములుగు, గజ్జల్ మీద నుంచి అయితే, ఇంకొకటి మన మేడ్చల్, చేగుంట అట్లా కూడా రావచ్చు. మేడ్చల్, తూప్రాన్ నుంచి కూడా రావచ్చు. సో 2 రూట్లు ఉన్నాయి. 2 సైడ్ల నుంచి కూడా మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. మేము వచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి వచ్చినాము, ఇప్పుడు రైట్ నుంచి వెళ్ళమని చూపిస్తుంది. రైట్ చూపిస్తుందిరా. కార్లో వెళ్తుంటే సన్ఫ్లవర్ది తోట కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. అన్ని సన్సెట్ డైరెక్షన్ పెట్టి ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. కొన్ని మంచి డ్రోన్ షాట్ తీసుకుందాం. ఎట్లా ఆగినాక బండిని కొంచెం పక్కకు పెట్టుకొని తీద్దాం డ్రోన్ షాట్స్. ఇట్లా విలేజ్ సైడ్ వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. అవి ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాయి అనేది మనకు తెలియదు. మేము ఇక్కడికి రావడము, దర్శనం చేసుకోవడము, మాకు వెళ్ళే దారిని ఇట్లా సన్ఫ్లవర్ తోట కనిపించడము మామూలుగా లేదు, క్రేజీ ఉంది. ఇప్పుడే కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాం. చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా. సన్ఫ్లవర్స్ ఒకటి స్పెషాలిటీ ఏంటంటే సూర్యుడు ఎటుంటే అటుంటాయి ఫ్లవర్స్ ముఖాలు. సూర్యుడు అట్టున్నాడు, సూర్యుడు సైడ్ ముఖాలు పెట్టున్నాయి. మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి మళ్ళీ సన్సెట్ సైడ్ వెళ్ళిపోతాయి. గుడి నుంచి అరౌండ్ 4 to 5 kilometers వచ్చినాము. రాగానే మాకు ఇది కనిపించేసింది తోట. నా ప్యాంటుకి మొత్తం ఎల్లో కలర్ అంటింది. బన్నీ గాని షర్ట్ కూడా మొత్తం ఎల్లో కలర్ అంటిందంట. కొత్త షర్ట్ ఈరోజు వేసుకున్నావా? మరక మంచిదే. సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నావా లేదా? పోతే మంచిది, పోకపోతే తోముతుంది మా ఇందులోకి రావడం, ఇందులో నుంచి పోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఫ్లవర్స్ అంటితే మొత్తం దాని కలర్ అంతా మనకే అంటుతుంది. ఇప్పుడు నా జాకెట్కి అంటుంది. ఇక్కడ పౌడర్ లెక్క అంటుతుంది అది. ఇవ్వండి, చిన్న దారిలో నుంచి రావాలి, పోవాలి. దారా బన్నీ. ఈరోజు చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నాం. ఎక్కడ మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆగి ఏదో ఒక వీడియోను, ఫోటోను దిగేసే పోతున్నాం. ప్లస్ ఇంటికి పోయి కూడా చేసేదేం లేదు. అందుకని ఏడు ఆగాలనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాం. ఇంక డైరెక్ట్ కొట్టేస్తాం ఇంటికి. జాకెట్ లోపల హుడ్డీ ఉంది కదా, ఇప్పుడు ఫుల్ భరిస్తుంది. వచ్చేటప్పుడేమో చలికి మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది. బాడీ అంతా నమ్మ అయిపోయింది. ఇప్పుడు వేడైపోతుంది లోపల. ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడి వరకు మొత్తం పొలాలే కనిపిస్తున్నాయి. మేము వెళ్ళిన రూట్ కన్నా, అంటే గుడికి వెళ్ళిన రూట్ కన్నా రిటర్న్ అయ్యే రూట్ చాలా బాగుంది. ఇది ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ముందెట్లుందో చూడాలి. ఈ స్ట్రెచ్ చాలా బాగుంది. 2 సైడ్ చెట్లు ఉన్నాయి. చెట్ల నీడ మధ్య నుంచి పోతున్నాం. ఇదైతే ఒక కేవ్ లెక్కనే కనిపిస్తుంది మొత్తం. నా రైట్ సైడ్ మొత్తం కాటన్ పంట ఉంది చూడండి. ఇది మొత్తం కాటన్ పంటనే. వైట్ కనిపిస్తున్నాయి కదా, అంతా కాటనే. మిషన్తో గోపించినాక వరి కొంచెం మిగులుతుంది కదా, అంటిపోయిన గడ్డి మిగులుతుంది కదా, అదంతా కూడా కాలబెట్టేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో. ఆ కాలబెట్టిందంతా కూడా మళ్ళీ ఎరువు కిందికి పనిచేస్తుంది. అక్కడ కూడా ఏదో పూల తోట కనిపిస్తుంది దూరంగా. ఈ కెమెరాలో కనిపిస్తుందో కనిపించదో కానీ అవ్వండి, మొత్తం పూల తోటలు కనిపిస్తుంది. ఆరెంజ్, ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తుంది. సిద్దిపేట లెఫ్ట్, సిరిసిల్ల లెఫ్ట్, కరీంనగర్ లెఫ్ట్, స్ట్రైట్ హైదరాబాద్. స్ట్రైట్ పోయి ఆ బ్రిడ్జ్ ఎక్కేసేయాలి మనం. హోటల్ 1 నుంచి మేము వెళ్ళే రూట్ అంతా విలేజ్ లోపల నుంచి ఉండే. ఇప్పుడు రిటర్న్ అయిన రూట్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. నాకు కోల్డ్ అయ్యి నోట్ల నుంచి మాటలు సరిగ్గా వస్తున్నాయి. ఇంక ఇది ఎక్కేసినామంటే ఎక్కడ ఆగే పని ఉండదు, ఫటాఫట్ వెళ్ళిపోవచ్చు. బనిగానికి రూట్ అర్థమైపోయింది, ఇక బగాయించుకొని వెళ్ళిపోతున్నాడు. వెయిట్ రే, ఐఎమ్ కమింగ్ రే. పొద్దున
మేము వెళ్ళేటప్పుడు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ దగ్గర కాఫీ తాగినాం కదా, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ దూరం ఏం లేదు, మా అంటే ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 29 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏంటన్నా మంచిగా చెరుకు రసం కనిపిస్తే తాగుదాం ఆగి. బండిగాడు పోతూనే ఉన్నాడు. ఆ బస్సులో అబ్బాయి చూడండి ఎట్లా చూస్తున్నాడు వెనకాల. వాడు మొత్తం అద్దంకి ముఖం మొత్తం ఇట్లా అంటేసిండు, ముక్కును మొత్తం అంటేసిండు అద్దంకి. ఏదో ఒకటి చేస్తుంటారు పిల్లలు, ఉట్టి ఉండరు. బ్యాక్ టు షామీర్పేట్ వచ్చేసింది. షామీర్పేట్ లేక్ కూడా వచ్చేసింది. పొద్దున వెళ్ళేటప్పుడు మొత్తం డార్క్గా ఉండే. బండ్ల 4 పాయింట్లే ఉందని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ ఫుల్ చేయించుకోండు. ఆడ మంచిగా కాఫీ అన్న ఏమన్నా తాగుదాం రా జ్యూస్ అని అంటే వద్దు, కొబ్బరి బొండనే తాగుదాం అంటుండే. వెనకాల చెరుకు రసం వచ్చింది, ఆడ తాగుదామంటే అది కూడా వద్దన్నాడు. చలో నాకైతే అవసరం లేదు పెట్రోల్, 4 పాయింట్లు ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు పెద్దగా లాంగ్ ఏం పోం కదా, మధ్యలో ఎప్పుడన్నా అవసరం పడితే కొట్టించుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు. ముందర ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. భారత్ మాతాకి జై, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా. ఇవ్వండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఏమన్నా గుర్తుందా ఫ్లాగ్? బాగండి. ఎప్పుడు చెట్లు అడ్డం వచ్చి సరిగ్గా కనిపించదు, ఈరోజు బాగా కనిపించింది. డోర్ పడలేదు, డోర్ వేసుకోకుండా పోతారు ముందర డోర్. తొందరనే వచ్చేసినాం. ఎంత అవుతుంది టైం? 12:03 అవుతుంది. చెట్టు నీడలో తాగిపిస్తాడంట బన్నీగాడు కొబ్బరి బొండ. ఫస్ట్ రేట్ ఎంత ఉందో కనుక్కోరా రే. ఈ ఆరెంజ్ కలర్ ఈ రేట్ డబల్ రేట్ చెప్తారు. ఒక నంబర్లు కూడా ఇచ్చారు, అన్ని వాడిపోయినట్టే ఉన్నాయి, ఒక్కటి కూడా ఫ్రెష్గా లేవు. ఎంతమ్మా? 50. ఇట్లా స్టిక్కర్లు వేసిర్రు అన్నీ కౌంటా? ఓహో, ఇట్లా లెక్క పెడుతురా కొబ్బరి బొండాలు అయితే. ఒక పని చేయరా, ఒకటి ఓపెన్ చెప్పి ఒక గ్లాస్లో పోసుకో, ఎన్ని వచ్చినాయి చూసి పైసలు. ఇది ఎక్కడి నుంచి వస్తాయి? కేరళ నుంచా? కలర్ కొట్టించారు మంచిగా. ఈరోజు మేము దర్శించుకున్న గాజులపల్లిలోని కైలాసపురం టెంపుల్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అంతేకాదు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.